హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎంతో ఈజీగా సింపుల్గా వేసుకునే ముగ్గులు ఏమాత్రం రాని వాళ్ళు నేర్చుకునేంత ఈజీగా అయితే ఈ ముగ్గు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ ముగ్గు వచ్చేసి 5 చుక్కలు, మధ్య చుక్క 3 వచ్చే వరకు. ముందుగా మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ముగ్గు ఎలా వేస్తున్నామో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇలా చుక్కలు పెట్టుకున్న తర్వాత నేనైతే ఇలా డబ్బాలాగా గీసుకొని మధ్యలో ఉన్న చుక్కలకైతే ఇలా డిజైన్ లాగా వేసేసి దాంట్లో ముగ్గు పిండితోనైతే కలర్ లాగా వేసాను ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఇక్కడ ఈ కార్నర్ మూలాల దగ్గర నుంచి ఇలా కింది నుంచి ఇట్లా రౌండ్గా పైకి ఇట్లా గీసుకోవాలి. చుట్టూరా ఇదే విధంగా గీసుకున్నామంటే మనకి బ్యూటిఫుల్ డిజైన్ అయితే రోజువారీ ముగ్గులలో ఇదొక ముగ్గు అండి. డిజైన్ అయితే రెడీ అయితే అయిపోతుంది. చూడడానికి ఎంతో ఈజీగా, సింపుల్గా, బ్యూటిఫుల్గా వేసుకునే అందమైన డిజైన్ అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చుట్టూరా గీసుకోవడం వల్ల ఎంత మంచిగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా మీరే. ఇలా రౌండ్గా గీయడం వల్ల చాలా చక్కగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక మధ్యలోనైతే ఇలా గీతలు గీసి చివరగా ఒక చుక్క అయితే ఇలా పెట్టుకున్నామంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మూలల దగ్గర మొత్తం చుట్టూరా ఇదే విధంగా గీసుకున్నామంటే మనకి ఇక ఇదొక డిజైన్ అయితే రెడీ అయితే అయిపోతుంది. వాకిట్లో ఎప్పుడు ఒకే విధంగా ఒకే డిజైన్గా వేయకుండా అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చుట్టూరా మొత్తం గీసుకున్న తర్వాత మధ్యలో కూడా సేమ్ ఇదే విధంగా ఇలా గీసేసుకోవాలి. చుట్టూ ఇదే విధంగా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా డబల్ గీత గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. చూడడానికి ఎంతో చక్కగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మనం రౌండ్గా గీసుకున్న దానిపైన ఇలా క్రాస్గా 2 గీతలు అయితే ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. చూడడానికి ఎంతో అందంగా, ఈజీగా, సింపుల్గా వేసుకునే బ్యూటిఫుల్ డిజైన్ అయితే మొత్తం మీద ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంతో ఈజీగా, ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేంత చక్కగా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఇలా మొత్తం గీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇలా గీసుకున్న దాని దగ్గర 3 ఇట్లా రౌండ్గా గీసుకొని ఇట్లా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చివరగా ఇట్లా గీతలాగా అయితే గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకైతే ముగ్గు అయితే కంప్లీట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. చూడండి, మీరైతే వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ముగ్గు, ఈ చిన్న డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి చిన్న చిన్న డిజైన్లు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి. ఇలా మొత్తం వేసిన తర్వాత మధ్యలోనైతే నేను ఎల్లో కలర్, దానిపైన ఆరెంజ్ కలర్ చుక్క అయితే పెట్టాను. ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.